ఇంత చెత్త అయిపోయింది ఇది ఎంత ఏంటి ఇది క్లీన్ చేసేసి మా వాళ్ళ చేత క్లీన్ చేయించేసి మీకు యాసిడ్ వేయకూడదండి. యాసిడ్ అయితే పోదు మీకు ఇప్పుడు. దానికి వేరే లిక్విడ్ ఉంటుంది, శుభ్రం క్లీనింగ్ లిక్విడ్ పెట్టేస్తే సరిపోద్ది. నేను ఇప్పుడు ఎస్టిమేషన్ తయారు చేసుకుంటాను, తయారు చేసుకొని మీకు చెప్పేస్తాను. ఏదండి బాత్రూమ్ అయితే చేయించడం అది కూడా పూర్తి ఉంటుంది. అంటే టైల్స్ అని తీసేసి కొత్త టైల్స్ వేసేసి వాటర్ వేసేసి. అంటే ఒక విషయం చెప్పిందంటారా, ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా నడిపేసేయండి. దీని జోలికి కొటేషన్ వద్దు ఏమొద్దు, ఎందుకంటే దీని కొటేషన్ పెట్టి మళ్ళీ అమ్మోయ్ బాబోయ్ అని మీరు టెన్షన్ పడద్దు. ఈ బాగానే ఉంది, ఏమైనా ఉంటే చిన్న గ్రౌండింగ్ పెట్టి అపాక్సిడ్ కూడా పెట్టకలా, ఆల్రెడీ జాయింట్ ఇచ్చేసారు. పెట్టేశారు. ఏంటంటే పైన ఏదైనా కావాలంటే గ్రౌండింగ్ ఎర్రలెడ్ వచ్చింది కొత్తగా, ఎర్రలెడ్తో మనం పెట్టేస్తాం. పెయింటింగ్ గుమ్మాల ప్రతి ఎన్ని లెక్క చెప్పండి, ఎటు నుంచి ఎటు గుమ్మాలు మొత్తం అన్ని గుమ్మాలకి అలా కాదండి. స్టార్టింగ్ ఇది ఒక గుమ్మం, నెక్స్ట్ ఇది వద్దు, కిటికీలు ఏది ముట్టుకోవద్దు. ఇది బయట అవుట్ సైడ్ డోర్ ఫ్రేమ్ అంటే ఇదండి. డోర్ పోయింది, విండో అది ఇది మొత్తం ఈ లైన్గా తీసాను. ఈ లోపలికి ఏం లేదు కదా. ఇది ఏంటండి ఇలాగ కిందంతా ఎడ్జి గ్రౌండింగ్ చేశారు మీరు, ఇదంతా అదంతా ఇది చేసినప్పుడు చేశారు. ఇది పేస్టింగ్ సరిగ్గా ఇవ్వలేదండి, మళ్ళీ లేపేసేయాలి. ఇది గ్రౌటింగ్ లాంటివి చేయించారు కదా మీరు, క్వాలిటీ రాలేదు. ఇప్పుడు దాని మీద పుట్టి గిట్టి రావాలన్నా ముందు లేపాలి, పర్ఫెక్ట్గా తీసేసి పెయింటింగ్ చేయాలి. ఆ కబోర్డ్లో కూడా లేకపోతే పుట్టి అనేది మళ్ళీ తర్వాత రాళ్ళు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది రాకుండా పైన పెడతాం, బొబ్బుల్స్ ఎయిర్ బ్లాక్ అవుతుంది. ఎయిర్ బ్లాక్ అయినా మొత్తం వచ్చేస్తుంది. అది మీరేం చేస్తారు, ఇదంతా దొరికే వర్క్లు ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ. చూడండి చెక్కే, దానికి పుట్టి సరిగ్గా పెట్టలేదు. సరే ఇవ్వండి, 1 2 3 ప్లస్ 4 5 6 7 బాల్కనీలో 8 డోర్స్. ఏ డోర్లు వాడుకుందామండి మేడం, ఏ డోర్లు బాగున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి డోర్లు మనం తెచ్చిన డబ్బులు కాస్ట్ ఎక్కువైపోతుంది మనకి. అదే డోరు మనకి పీవీసీకి బాగానే పట్టుకుంటే సైజు కూడా పెద్దది వస్తుంది. కొంచెం మీ పాత ఫస్ట్ తక్కువ ఉంది సైజు, నా సైజు ఇది 3/4 అని వస్తుంది. కరెక్ట్గా అది ఇచ్చేస్తే సరిపోతుంది. మేము ఎలాంటి ఇళ్ళలోకి వచ్చామంటే వెంటనే చెప్పేసి వెంటనే స్టార్ట్ చేసేసుకుని ఓ రేట్ చెప్పేసుకుని వెళ్ళిపోతాం. ఒక కోడ్ చెప్పడం, రేట్ చెప్పడం, అంటే ఎస్టిమేషన్ చేయడాలు ఉండవు. ఎందుకంటే ఇలాంటి చాలా పార్కులు చేయించుకోవాలి. ఫ్రిడ్జ్ విండో తీసేసా, ఆ ఫ్రిడ్జ్ విండోకి మినిమం లెక్కేసుకొని 25,000 28,000 పడుతుంది అంతే. దానికి ఇంకా అదే లెక్క అండి. అది అక్కడి నుంచి ఇక్కడికి కట్ చేసి మళ్ళీ ఇది కనుక కట్ చేయాలంటే సివిల్ వర్క్ ఎక్స్ట్రా మళ్ళీ 2,000, ఇది 3,000 2,000 పెద్దదైతే కాదు. ఓన్లీ ఇక్కడికి ఈ 3 feet మళ్ళీ కిందకి దిగాలి కదా సార్, ఎక్స్ట్రా సిమెంట్ వర్క్ కంప్లీట్గా. ఇక్కడ వరకు అయితే ఇది 30-40 పెట్టాలి. ఆ సీలింగ్ వర్క్ వస్తుంది, పైన డమ్మీ వస్తుంది, కిందంతా స్లైడింగ్ వర్క్ వస్తుంది. ఓన్లీ స్లైడింగ్ ఇక్కడ చాలండి మీకు 6 feet వస్తుంది. మరి 6 ప్లస్ మళ్ళీ 6 7 8 9 10 feet హైట్ అంతెందుకు వద్దు. అది ఏంటంటే మీరు బాగా పెద్ద డూప్లెక్స్లోకి వెళ్ళినప్పుడు కానీ ఇది రెంట్కి ఇచ్చేస్తున్నారు కాబట్టి అలాగే ఉంచుకొని విండో ఒకటి మార్చేసి సరిపోతుంది. 8